హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారనుకున్నాను. చాలా డేస్ అయిపోయింది కదా నేను వీడియోస్ చేసి. ఈ మధ్య కొద్దిగా మైండ్ డిస్టర్బ్ అయిపోయి వీడియోస్ చేయలేకపోయాను. ఇంపార్టెంట్ వీడియోస్ కూడా చేయలేకపోయాను. రియల్లీ సారీ. నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. నేను కొద్దిగా మైండ్ అస్సలు బాగలేదు. సో దానివల్ల వీడియోస్ సరిగ్గా చేయలేకపోయాను. బట్ మీకోసం అప్పుడప్పుడు కొన్ని వీడియోస్, షార్ట్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను. రియల్లీ సారీ. నాకు తెలుసు మీరు నా వీడియోస్ కోసం చాలా వెయిట్ చేస్తున్నందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సారీ. ఇంకా మెయిన్ వీడియోలోకి వచ్చేస్తాను. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే, నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా ఉంది నాకైతే. మన కళ్యాణ్ బాబు ఫస్ట్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాక ఫస్ట్ మినీ షార్ట్ ఫిలిం ఎలా ఉంది ఫస్ట్ చెప్పండి. మీకు ఎలా అనిపించింది చూస్తాను. నిజంగా చెప్పాలంటే మన కళ్యాణ్ బాబు ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నట్లు లేదు. నిజంగా చెప్పాలంటే ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు, లైక్ అలా యాక్ట్ చేస్తారు, జీవించేస్తారు. నిజంగా చెప్పాలంటే చాలా బాగా అనిపించింది. నేనైతే ఎన్ని టైమ్స్ చూసాను నిజంగా చెప్పాలంటే. ఇంకా సాంగ్ అయితే మా ఇంట్లో ఖచ్చితంగా రోజు మారి మోగిపోతుంటుంది. నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. మీలో ఎవరైనా చూడకపోయి ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఈటీవీలో సబ్స్క్రైబ్ చేసుకొని ఖచ్చితంగా చూడండి. ఎక్కడ పైరసీ అవన్నీ ప్లీజ్ అవన్నీ ఎంకరేజ్ చేయకండి. చాలామంది నిజంగా చెప్పాలంటే చాలా బాధేసింది. నిజంగా చెప్పాలంటే వాళ్ళ కష్టాన్ని ఇలా వాడుకుంటున్నారంటే నిజంగా చాలా బాధేసింది నాకు. వాళ్ళు ఎంత కష్టపడి ఏదైనా సాంగ్ అయినా సరే, ఏ షార్ట్ ఫిలిం అయినా సరే, వెబ్ సిరీస్ అయినా, మూవీ అయినా సరే, ఎంత కష్టం ఉంటుంది దాని వెనకాల. ప్లీజ్ ఆ కష్టాన్ని మాత్రం అలా చేయకండి ప్లీజ్. ఓన్లీ ఈటీవీ విన్లో మాత్రమే చూడండి, ఇంకెక్కడ చూడకండి ప్లీజ్. అంత పైరసీ అంతా చేసేసి నిజంగా చెప్పాలంటే చాలా రియల్లీ బ్యాడ్. అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళు చాలా బాధగా అనిపించింది. ఇలాంటివి చేయకండి ప్లీజ్. ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా. నేనైతే చాలా బాధపడ్డాను నిజంగా చెప్పాలంటే. బట్ నో వరీస్, ఆ దేవుడు వాడు ఉంటాడు కదా, కష్టానికి ప్రతిఫలంగా ఇస్తూనే ఉంటాడు కదా. సో మన కళ్యాణ్ బాబు ట్రెండింగ్ 1లో ఉన్నాడు. హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్ 1లో. నిజంగా సో హ్యాపీ. తన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇంత సక్సెస్ బ్లాక్ బస్టర్ అయినందుకు రియల్లీ చాలా హ్యాపీగా అనిపించింది. ట్రెండింగ్ 1లో నందుకు అమ్మయ్య అనిపించేసింది నిజంగా చెప్పాలంటే. అంటే ఇంట్లో లైక్ వీడియోస్ కాపీ పేస్ట్ చేయడం లైక్ అలా చేస్తున్నప్పుడు నిజంగా చాలా భయం వేసింది నిజంగా చెప్పాలంటే. వాళ్ళ కష్టానికి ప్రతిఫలం దక్కుతుందా లేదా అని చెప్పేసి. నిజంగా దేవుడు అనేవాడు ఉంటాడు. ఎప్పటికీ మంచి జరుగుతుంది. మంచి వాళ్ళకి మంచి జరుగుతుంది ఎప్పటికైనా సరే. అది ఏదో ఒక రూపంలో వస్తుంది. బట్ ఫైనల్లీ మన కళ్యాణ్ బాబు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. సో హ్యాపీ. నేను ఈ వీడియో ఎప్పుడో చేయాల్సింది. రియల్లీ సారీ లేట్ అయినందుకు. అండ్ అలాగే ఇంకొకటి హ్యాపీ న్యూస్ ఏంటంటే, మన కళ్యాణ్ బాబు నిజంగా చెప్పాలంటే అందరు గట్టిగా మేనిఫెస్ట్ చేయండి. అది ఏంటంటే వెండితెర అవార్డ్స్ 2025 to 2026 ఈటీవీ విన్లో జరుగుతాయి ప్రతి ఇయర్. దాంట్లో మన కళ్యాణ్ బాబు బెస్ట్ డెబ్యూటెంట్ యాక్టర్గా సెలెక్ట్ అయ్యారు. అందరూ గట్టిగా మేనిఫెస్ట్ చేయండి. ఖచ్చితంగా మన కళ్యాణ్ బాబుకి అవార్డు రావాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ అవార్డు మన కళ్యాణ్ బాబుకి. ప్లీజ్ అందరు గట్టిగా మేనిఫెస్ట్ చేయండి. అవార్డు మన కళ్యాణ్ బాబుకే రావాలని చెప్పేసి ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తారనుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ పడాల గారు. ఖచ్చితంగా మీకే రావాలి అవార్డు. ఫస్ట్ అవార్డు కాబట్టి అది ఎంతో ప్రీషియస్గా, ఎంతో మెమొరబుల్గా ఉంటుంది నిజంగా చెప్పాలంటే. యాక్టింగ్ అయితే వేరే లెవెల్. అసలు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. కళ్యాణ్ బాబు ఫస్ట్ మినీ షార్ట్ ఫిలిం చూశాక తన రియల్ లైఫ్లో ఎలా జరిగిందో లైక్ అలా జరిగింది. మన కళ్యాణ్ బాబుకి లవర్ బాయ్ లైక్ అలా అన్నీ మంచిగా సెట్ అయిపోతాయి మన కళ్యాణ్ బాబుకి. ఇలా వైల్డ్ ఫైర్ అవన్నీ కొద్దిగా అంతగా సెట్ అవ్వవు. బట్ లవర్ బాయ్గా అయితే ఫుల్ సెట్ అయిపోతాయి. ఎంతమంది క్రషెస్ ఉన్నారంటే మన కళ్యాణ్ బాబుకి ఇప్పుడు హ్యాండ్సమ్ హంక్లా తయారైపోయారు. నిజంగా చెప్పాలంటే చాలా బాగున్నాడు. దిష్టి తీసేసేయాలి మన కళ్యాణ్ బాబుకి నిజంగా చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే, బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలిరా అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. ఇలాంటి ఫ్రెండ్స్ మన లైఫ్లో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో, ఎంత సక్సెస్ అవుతామో అలా అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. మన తనుజ గారు ఇలా ట్రైలర్ లాంచ్కి రావడం అండ్ అలాగే ఇక్కడ మన కళ్యాణ్ బాబు ప్రీమియర్ షోకి రావడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే మన తనుజ గారు ఇలా స్పీచ్ ఇచ్చేటప్పుడు అంతా మినీ షార్ట్ ఫిలిం ప్రీమియర్ షో చూసాక అండ్ అలాగే ఏమని చెప్పారంటే లైక్ కళ్యాణ్ పిలిచిన
వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పారు. అంటే నిజంగా ఆ మాట వింటేనే నిజంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ ఫీల్లా అనిపించింది. తనుజ గారు చాలా టైమ్స్ చెప్పారు కదా, కళ్యాణ్ నాకు ఒక ఫ్యామిలీ ఫీల్లా ఇచ్చారు అని చెప్పేసి బిగ్ బాస్లో ఉన్నప్పుడు చెప్పారు కదా, సేమ్ అలాగే అనిపించింది. ఒక ఫ్యామిలీ మెంబర్లా అలా మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళిద్దరు ఎప్పుడు బెస్ట్ బడీస్ ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రీమియర్ షోకి కళ్యాణ్ మదర్ నాన్న అండ్ అలాగే వాళ్ళ బ్రదర్ రాలేదు కదా, అండ్ అలాగే తనుజ గారు లైక్ వాళ్ళు రాని దాన్ని కూడా అలా ఫుల్ఫిల్ చేసినట్టు అనిపించింది నాకైతే. నిజంగా చెప్పాలంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కొద్దిగా ఇప్పుడు హౌస్ అంతా చేస్తున్నారు కదా, సో దానివల్ల వాళ్ళు రాలేకపోయారు అంతే. దాన్ని మళ్ళీ అలా అనుకోకండి. అండ్ అలాగే ఇక్కడ మన రీతు, డెమోన్, కళ్యాణ్ బాబు అండ్ అలాగే తనుజ నిజంగా చెప్పాలి వీళ్ళు 4 మెంబర్స్ కేటీఆర్పి నిజంగా సూపర్ అంటే సూపర్ నిజంగా చెప్పాలంటే. అండ్ అలాగే మొన్న బంగారం సాంగ్కి వచ్చారు మన తనుజ అండ్ కళ్యాణ్ గారు. అండ్ అలాగే ఇప్పుడు వాళ్ళందరూ వచ్చి ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం నిజంగా చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ అలాగే కళ్యాణ్ అండ్ డెమోన్ బ్రదర్హుడ్ బాండ్ నిజంగా సూపర్ అంటే సూపర్. అసలు ఎంత బాగా అనిపించింది అంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకో. అండ్ అలాగే డెమోన్ గారు లైక్ సంథింగ్ వైజాగ్కి వెళ్ళినప్పుడు సంథింగ్ ప్రమోషన్స్ టైప్ అక్కడికి వెళ్ళినప్పుడు కళ్యాణ్ మినీ షార్ట్ ఫిల్మ్ వస్తుంది, కళ్యాణ్కి మీ సపోర్ట్ కావాలని అక్కడ చెప్పడం నిజంగా చెప్పాలని చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగా చెప్పాలంటే వీళ్ళంటి వాళ్ళు మన లైఫ్లో ఉంటే ఎంత బాగుంటుంది నిజంగా. అండ్ అలాగే రీతు సోల్ఫుల్ ఫ్రెండ్స్, అండ్ అలాగే టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్, అండ్ అలాగే ఎంత మంచిగా అనిపించింది అంటే వాళ్ళ 4 మెంబర్స్ చూస్తుంటే అసలు 2 కళ్ళు చాలట్లేదు. వాళ్ళు 4 మెంబర్స్ లైఫ్లో ఎప్పుడు అలాగే హ్యాపీగా ఉండి మంచి సక్సెస్ అయ్యి మంచి పెద్ద హీరోయిన్లు అయ్యి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ హడావిడి నిజంగా చెప్పాలంటే మన రీతు అండ్ తనుజ గారు నిజంగా చెప్పాలంటే సూపర్ అంటే సూపర్. నిజంగా చెప్పాలంటే సోల్ఫుల్ ఫ్రెండ్స్ అండ్ అలాగే టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్స్ నిజంగా చాలా బాగా అనిపించింది. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవడం, ఎప్పుడు వాళ్ళందరూ హ్యాపీగా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలి అనిపించింది నాకైతే. అండ్ అలాగే బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళని ఇలాంటి ఫ్రెండ్స్ని ఇలా ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు ఏ బిగ్ బాస్లో నిజంగా చూడలేదు. అంటే లోపల ఉన్నారు కానీ బయటకు వచ్చాక కూడా అదే మెయింటైన్ చేస్తూ అలాగే ట్రూగా ఉంటూ నిజంగా చెప్పాలంటే ఇలాంటి వాళ్ళని ఎక్కడ చూడలేదు నేను నిజంగా చెప్పాలంటే. అండ్ అలాగే బిగ్ బాస్ 9 అనేది నిజంగా వెరీ స్పెషల్. అసలు నిజంగా అంత బాగుంది నిజంగా చెప్పాలంటే. ఎంత బాగుందంటే ఆ ట్రూ బాండ్స్ బయటికి వచ్చాక కూడా అలాగే ఉన్నాయి, ఫేక్గా లేకుండా. ఇది ఫ్రెండ్షిప్లా అని అనిపించింది నాకైతే నిజంగా చెప్పాలంటే. వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. ఒకటి ఏంటంటే బంగారం సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కంగ్రాచులేషన్ డెమోన్ గారు అండ్ రీతు గారు, మీరు ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే డెమోన్ రీతు బంగారం సాంగ్ ప్రీమియర్ షోకి వచ్చినప్పుడు మన కళ్యాణ్ తనుజానే అసలు వాళ్ళకంటే వీళ్ళది ఎక్కువ వచ్చేసాయి బయటికి నిజంగా చెప్పాలంటే. అంత మంచి ట్రూ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ అలాగే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. వాళ్ళందరూ ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను నేనైతే. నాకు కళ్యాణ్ మినీ షార్ట్ ఫిల్మ్ ప్రీమియర్ షోలో నాకు ఒకటే బాధ అనిపించింది, కళ్యాణ్ స్పీచ్ ఇవ్వలేకపోయాడు. ఎందువల్ల అంటే టైం సరిపోక, దానివల్ల తన ఫస్ట్ ప్రాజెక్ట్ కదా కొద్దిగా టెన్షన్గా ఫీల్ అయ్యాడు. లైక్ అంతమందిని హ్యాండిల్ ఫస్ట్ టైం కదా నిజంగా చెప్పాలంటే. ఎంత సినీ ఇండస్ట్రీస్ సెలబ్రిటీస్ని అందరినీ ఇలా చేయాలంటే నిజంగా కొద్దిగా అలా భయము అవన్నీ ఉంటాయి. దానివల్ల కొద్దిగా టెన్షన్ పడ్డాడు. అండ్ అలాగే టైం కూడా సరిపోలేదు పాపం నిజంగా చెప్పాలంటే. అంటే ఏంటంటే ఇన్వైట్ చేసిన వాళ్ళే కాకుండా లైక్ చాలామంది వచ్చేసారు. దానివల్ల కూడా అంటే సెలబ్రిటీస్ కూర్చోడానికి ప్లేస్ లేక దానివల్ల కూడా చాలా ఇబ్బంది, అంటే కొద్దిగా టెన్షన్ పడిపోయాడు నిజంగా చెప్పాలంటే. అంటే ప్లీజ్ అలా చేయకండి ఇంకెప్పుడు నిజంగా చెప్పాలంటే. ఇన్వైట్ ఉంటేనే వెళ్ళండి, ఎందుకంటే మన వల్ల ఇంకొకరు బాధపడకూడదు కదా. నిజమా కదా చెప్పండి. మనకు అంటే అభిమానం ఉంటుంది, అది ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి. ఇప్పుడు మనం అభిమానం చూస్తున్నామని చెప్పేసి వాళ్ళ నుంచి రిటర్న్ కోరుకోకూడదు ఆ ప్రేమని. ఓకేనా, మనం ట్రూగా సపోర్ట్ చేద్దాం అంతే. ప్లీజ్ ఇంకొకసారి ఇలా చేయకండి, నేను ఇదొక్కటి రిక్వెస్ట్ చేస్తున్నా, నన్ను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే మన వల్ల వాళ్ళు ఇబ్బంది పడకూడదు కదా. నిజమా కదా చెప్పండి. బట్ నో వరీస్,
ఫైనల్లీ మన కళ్యాణ్ బాబు రీసెంట్గా మళ్ళీ ఇక్కడ SV3 ట్రైలర్ లాంచ్కి వచ్చాడు. నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. తన అలా హ్యాపీనెస్ చూస్తూనే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు ఇప్పుడు చాలా కూల్ అయ్యాను నిజంగా మన కళ్యాణ్ బాబు ఆ స్మైల్ చూసి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఫైనల్లీ ఇంకొకటి ఏంటి అనుకుంటున్నారా, మన తనుజ గారి వెబ్ సిరీస్ రాబోతుంది. అది జియో హాట్‌స్టార్లో గట్టిగా బ్లాక్ బస్టర్ చేద్దాం. ఎలాగైతే మన మన కళ్యాణ్ బాబు సాంగ్ బ్లాక్ బస్టర్ చేసాము, అండ్ అలాగే మన తనుజ గారి వెబ్ సిరీస్ కూడా గట్టిగా బ్లాక్ బస్టర్ చేసేద్దాం. ఇంకా 12 days టు గో. జియో హాట్‌స్టార్లో ఖచ్చితంగా వెబ్ సిరీస్ పార్ట్స్ వైజ్ వస్తుంది. ఖచ్చితంగా చూడండి అందరు, ప్రతి ఒక్కరు ఎవరైనా లైక్ అంతా చూసాక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఓకేనా. ఇంకా 12 days టు గో. ఈ మంత్ లాస్ట్లో వస్తుంది. అందరు ఈగర్లీ, నేను కూడా గట్టిగా వెయిట్ చేస్తున్నాను. ఇంక మన తనుజ గారిని స్క్రీన్ మీద చూస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నిజంగా చెప్పాలంటే. త్వరలో వచ్చేస్తుంది, వెయిట్ చేద్దాం. వచ్చాక గట్టిగా బ్లాక్ బస్టర్ చేద్దాం. నేను ఇక్కడ ఒకటి చెప్పాలనుకుంటున్నాను, దీన్ని తప్పుగా అనుకోకండి. ఇక్కడ ఇండివిజువల్ ఫ్యాన్స్ కంటే నిజంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫ్యాన్స్కి నిజంగా చెప్పాలంటే ఎంత ఉంటుందో తెలుసా. ఇప్పుడు కళ్యాణ్ గారికి వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారు, అండ్ అలాగే తనుజ గారు వచ్చినప్పుడు సపోర్ట్ చేస్తారు. నిజంగా ఇద్దరికి ఈక్వల్గా చేయడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అందరం ఇలా హ్యాపీగా ఫ్యాన్స్, కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా, తనుజ గారి ఫ్యాన్స్ అయినా, కేటీవీ ఫ్యాన్స్ అయినా అందరం కలిసి హ్యాపీగా సపోర్ట్ చేద్దాం, ఓకేనా. ఇప్పటి నుంచి ఏమీ వద్దు అని తెలిసి ఇప్పటికి అంతా ఆగిపోయాయి. అందరు కలిసి సపోర్ట్ చేశారు కళ్యాణ్ సాంగ్కి. ఇప్పుడు కూడా అందరు కలిసి సపోర్ట్ చేద్దాం మన తనుజ గారి ప్రాజెక్ట్కి, ఓకేనా. హ్యాపీగా అందరం ఒక ఫ్యామిలీ లాగా సపోర్ట్ చేద్దాం వాళ్ళిద్దరికి, ఓకేనా. వాళ్ళిద్దరూ ఎప్పుడు మంచిగా, అంత మంచి వాళ్ళు కాబట్టి అంత మంచి పొజిషన్కి, ఇంకా పెద్ద పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం, గట్టిగా మేనిఫెస్ట్ చేద్దాం. అండ్ అలాగే అందరం ఒక గూటిగా ఉండి సపోర్ట్ చేద్దాం. ఏమంటారు ఫ్యామిలీ, నేను చెప్పింది నిజమే కదా. ఇంకా మన కళ్యాణ్ బాబు సాంగ్ని ట్రెండింగ్ చేసేస్తాం, బ్లాక్ బస్టర్ చేసేస్తాం, అన్నీ చేసేస్తాం. అండ్ అలాగే ఇంకా మన తనుజ గారి వెబ్ సిరీస్ని కూడా గట్టిగా బ్లాక్ బస్టర్ చేద్దాం, ట్రెండింగ్ 1లో ఉండేలా చేద్దాం, ఓకేనా. ఎక్కడ పైరసీని అక్కడికి వెళ్ళి చూడకండి, ఓకేనా. జస్ట్ వాళ్ళ రియల్ యాప్స్లోనే చూడండి, ఓకేనా. ఇది ఒకటి చెప్పగలుగుతాను. అండ్ అలాగే ఇంకా గట్టిగా మేనిఫెస్ట్ చేయాల్సింది ఏంటంటే మన తనుజ గారి వెబ్ సిరీస్ బ్లాక్ బస్టర్ రావాలి, అండ్ అలాగే మన కళ్యాణ్ బాబుకి అవార్డు రావాలని చెప్పేసి ఈ 2 గట్టిగా మేనిఫెస్ట్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ ఫిలిం బ్లాక్ బస్టర్ అయిపోయింది కాబట్టి ఈ 2 గట్టిగా అవ్వాలని చెప్పేసి గట్టిగా అందరూ మేనిఫెస్ట్ చేయండి, ఓకేనా ఫ్యామిలీ. ఇంకా ఫైనల్గా ఎప్పుడు చెప్పే విధంగా ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి ఫ్యామిలీ, ప్లీజ్ లైక్, డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంట కింద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్ మై లవ్.